నేను దుర్మార్గుల్ని క్షమించును. ఈ సీజన్ ఎంత బాగుంది. ఇలాంటి అందమైన రోజున ఏదో ఒక మంచి జరుగుతుంది అనుకుంటాను. గల్లు తేలినట్టుందే, గుండె జారినట్టుందే. రోబోటానికి మ్యాథ్స్ లో 0 మార్కులు వచ్చాయి. ఇంకా బాగా చదవాలి. ఎవడ్రా దీన్ని రాసిందే? ఒకవేళ దాడి పనేనా? బోజిగాడా, నోరు మూసుకో. అసలు నీ ఉద్దేశం ఏంటిరా? అయ్య బాబో, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను రా రోబోటన్. రేయ్ బోచి, నిన్ను కూడా నేను ఎప్పటికీ క్షమించేదల్లా. ఏంటిది? ఇది నవ్వుకునే సమయం కాదురా బోచి. రే బోచి, కొంచెం ఆలోచించు. ఆ రోబోటన్ గాడు నీ బొమ్మ ఇంత బాగా గీసే అవకాశమే లేదు. అవును నిజమే, అది అసలు సాధ్యం కాదు. అలాగే బోచిగాడికి కూడా భాష రాదు. అయితే ఇది ఎవరి పని? అయితే ఇది ఎవరి పని కాదు, అదెవరో నేను కనుక్కుంటాను. కాదు, అది ఎవరో నేను కనపడతాను. ఆ పని చేసేవాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో చోటు ఉంటాడు. అయితే నేనే వాడిని వెంటనే పట్టుకుంటాను. తొందరగా పట్టుకోవాలి. అయ్యో దేవుడా! ఈ కిన్సాకు జిడ్డు మొక్కమోడు 50,000 యాండ్లు దాచిపెట్టాడు. అందరికి పంచితే బాగుంటుంది. అది అన్యాయం. అలాంటి విషయాలు అందరికీ తెలియకూడదు. ఈ పని చేసిన వాడు ఎవడైనా కానీ నా డబ్బుల సంగతి ఎలా తెలిసిందే? అవును, ఈ పెయింట్ కూడా ఇంకా ఆరనే లేదు. వాడు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టే వెళ్తాడు. వెతుకరా వెతుకు రోబోటాన్, వెతుకు. ఒరే ఆగరా, అది నేను ముందు చూసాను. బోచి బోచి బోచి, ఆగరా రే. మన ఊరి మందిరం. అంటే ఆ దుర్మార్గుడు ఈ ఊరు వాడే అన్నమాట. అంటే నేను వెతుకుతున్న వాడు వీడే అన్నమాట. ఆగరా, ఈసారి నువ్వు నన్ను నుంచి తప్పించుకోలేవు. ఆ దుర్మార్గుడు నా నుంచి ఇప్పుడే తప్పించుకున్నాడు. ఎందుకు అడ్డొచ్చావు? బోచి బోచి, నిజంగానా? బోచి ఇంకో దుర్మార్గానికి రెడీ అయినట్టున్నాడు. ఇది జరిగిపోవటం లేదేంటి? అయ్యయ్యో పాపం. ఏంటి హానా, నీ కూడా వాడిలాగే రాసేసి వెళ్ళిపోయాడా? చూసారా మీరు? అసలు మీకు ఇది ఎలా చేయాలనిపించింది చెప్పండి. నేను మిమ్మల్ని క్షమించను. మీకు నేను మేకప్ వేసుకుంటాను అని ఎలా తెలిసింది చెప్పండి. నాకేంటే? కానీ అదంతా మీకు ఆడవసరం. దేవుడా, ఇది అసలు అమ్మాయేనా? మమ్మల్ని వదిలే. అయ్యో, ఇంత పని జరిగిందేంటే? వాడెవడో కానీ వాడి వల్ల మనం ఇబ్బంది పడుతున్నామే. అయితే మనం వాడిని కేవలం మన కోసమే కాకుండా మన వాళ్ళందరి కోసం పట్టుకోవాలి. వాడిని వదలొద్దు. అది ప్రిన్సిపాల్ గొంతులా ఉంది, కానీ కొంచెం ముద్దుగా ఉంది కాబట్టి అది ఎవరు సరిగ్గా తెలియడం లేదు. ఏదో తెలియని మూల నుండి అందిన సమాచారం ఇది. వాడెక్కడున్నాడో కనిపెడదాం. ఓకే 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 వాడి బంద వాడు నా గురించి ఏది రాయలేడు. నేను వాడి నుంచి దాచడానికి ఏమీ లేదు. వాడికి భయపడే ప్రసక్తే లేదు. నేను జూడోలో 5th గ్రేడ్, కరాటేలో 5th గ్రేడ్, కెండోలో 5th గ్రేడ్, అన్ని కలిపి నేను 15th గ్రేడ్ ఉన్నవాడిని. ఇలాంటి బచ్చాగాలికి నేను భయపడను.
వాడికి నా నుంచి దక్కేది ఇదే. వావ్, అద్భుతం, సూపర్. అంతేకాదు వాడికి పువ్వుల్లో పెట్టడంలో 10th గ్రేడ్ కూడా ఉంది. ఏంటి ఉమినోయామా సార్ పువ్వులు కూడా పెడతారా? కాదు కాదు, అదే అబద్ధం. దాన్ని నమ్మద్దు. దేవుడా, మిస్ ఉమేకి ఇది తెలిస్తే నేను సిగ్గుతో చావాల్సిందే. దాన్ని నమ్మద్దు, నమ్మద్దు. మీరు పూలు పెట్టడంలో అంత గనులని నాకు తెలియదే. కనపడదు, కానీ మీలో మంచి కామెడీ ఉంది. అతను ఎందుకంత సిగ్గుపడుతున్నాడు నాకు అర్థం కావడం లేదు. కొంతమంది ఎప్పుడు ఎలా ఉంటారు అస్సలు అర్థం కారు. ఆమె ఒక రోజు క్లాస్ లో గ్యాస్ వదిలింది, కానీ ఎవరికీ తెలియకుండా ఆమె గట్టిగా నవ్వి దాన్ని కవర్ చేసుకుంది. అయ్య బాబా, ఏంటి మీ సుమి, ఏంటిది? బోజీ బోజీ బోజీ, ఇది చాలా బాగుంది, నవ్వుతుంది. అదిగో వాడే. ఆగరా, ఆగే. విడిచిపెట్టండి నేను. ఇదేదో మనకి తెలిసిన చోటులా ఉంది కదరా బోచి. అవును, అలాగే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం, పద. బుచి బుచి, ఈ గొంతు ఎక్కడో బాగా విన్నట్టుందే. గట్టిగా పట్టుకో. ఏంటి మీరా? ఇదిగో ఇంకొకటి తయారు చేశారు. ఇలాంటి పేపర్ పైన మన గురించి కూడా రాశారు. అదిగో అదే ఆ రేడియో. ఇదంతా మీ పనేనా? ఈ చెర్రీ పూలు పూర్తిగా విరిశాయి. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంది. మనసుకి ఆహ్లాదంగా ఉంది. అది ఎవరికి కావాలి? అయితే ఇప్పుడు జరిగిన అన్నిటికీ కారణం మీరే అన్నమాట. మరి అతను నన్ను వదిలో, వదిలో, వదిలో. నన్ను వదిలిపెట్టా, వదిలో. నాన్నగారు, మీరా? అదే అదే స్కూల్ మాస్టర్ ఐడియా. నేను నిజంగా అలా చేయాలనుకోలేదు. కాదు, అది సరదాగా ఉంటుందని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావెందుకో? అసలు నీకు మతుందా లేదా? ఏంటి సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరే కదా నాతో చెప్పింది అందరి రహస్యాలను బయట పెట్టాలి అనుకుంది. నువ్వు ఒక పెద్ద అబద్ధాల కోరువి. ఒత్తిడికి ఉపశమనం దొరుకుతుందని చెప్పి నువ్వు నన్ను ఇందులోకి దించావు.
మీరిద్దరు మీ తప్పుని ఎందుకు ఒప్పుకోవడం లేదు? అసలు మీరిద్దరు ఇలా ఎలా చేయగలిగారు? మీరు చేసిన దానికి ఫలితం ఇదే. రోబోటాన్ సైక్లోనిక్ మౌత్. ఆపండి, దయచేసి ఆపండి, కాపాడండి, కాపాడండి. పూర్తిగా విరిసా. మేము ఇంకెప్పుడు ఇలా చెయ్యం. మీకు ఫ్రంట్ టు ఫ్రంట్ దేరు క్రొకడైల్ ఫెస్టివల్. అరే దేవుడా, నన్ను క్షమించండి, నాకెంతో సిగ్గుచేటుగా ఉంది. నాకు సత్యం అవ్వాలనిపిస్తుంది. మమ్మల్ని నిజంగా మమ్మల్ని క్షమించండి, క్షమించండి. క్షమించండి. బరువు తగ్గించే రోబోట్. 53 కిలోగ్రాములు. ఓరి నాయను, నేను చాలా బరువు పెరిగినట్టున్నాను. నేను ఇంతకన్నా బరువు పెరగాలని అస్సలు అనుకోవటం లేదు. నేనందుకు ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఓహో, మీరిది ముందే చూసేసారా? రోబోట్ నన్ను తొందర పెట్టేశాడు, అందుకే ఈ బరువు తగ్గించే ప్రోగ్రాం లోపల పెట్టాలి. అప్పుడు అందులో రోబోట్ అని చెప్పిన సూచనలు చెప్పినట్టే చేయాలి. అప్పుడు మనం బరువు ఖచ్చితంగా తగ్గిపోతాం మిస్ ఉమి. అద్భుతం. అయితే నువ్వు నాకు శిక్షణ ఇస్తావన్నమాట. మీరంతా నాకు వదిలేయండి. ఒక్క వారంలో మార్పు కనిపిస్తుంది, మీరే చూడండి. నేను ఇంతకన్నా ఆగలేను. పదండి, మనం వెంటనే మొదలు పెడదాం. నేను ఆ రోబోటానికి ఆనందించే అవకాశం అస్సలు ఇవ్వను. మనం ఇక ఆట మొదలు పెడదాం. పదకీకో. మనం త్వరగా మోనులోకి వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది రోబోటాన్? ఇది మోడులో లేదు కదా, చెప్పు. నన్ను క్షమించండి, నాకు అర్థం కావడం లేదు ఇది అసలు ఎలా జరిగిందో అని. మిస్ ఉమే, మీకు కోచ్ కావాలంటే నేనే సరైన వాడిని. మీకు ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ నేను కాలేజీలో శారీరక వ్యాయామంలో నిపుణుడిని. బరువు తగ్గించే శిక్షణ చాలా చాలా బాగా ఇవ్వగలను. ఈ డొక్కు రోబోట్ గాడు అంతకన్నా ఏమి చేయలేడు. ఇప్పుడు మనం తర్వాత స్టెప్ కి వెళ్దాం. ఇది ఏరోబిక్ సమయం. ఇప్పుడు రోబోటాన్ సంగీతం సిద్ధంగా ఉంది. మీరు మొదలు పెట్టండి. ఏంటి? రోబోటాన్, నువ్వు నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేస్తున్నావు. నన్ను క్షమించండి, నాకేమీ అర్థం కావడం లేదు. ఎలా పదకీకో? నేను మీకు ముందే చెప్పాను, నాలాంటి నిపుణుడు ఎంచుకోమని మిస్ ఉమే. ఇదంతా ఇతని పనే, అది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చూడు ఏం చేస్తానో, నా సత్తా అతనికి చూపిస్తాను. ఓ, మీరు చాలా బాగా చేస్తున్నారు మిస్ ఉమే. మీరు ఇంకొక 10 నిమిషాలు అలాగే చెయ్యండి. నేను ఇలాగే తనకి దగ్గరగా ఉంటే 1 వారంలో నా భావాలన్నీ తనకి అర్థమవుతాయి. మిస్ ఉమే, దయచేసి నన్ను పెళ్లి చేసుకో. హాయ్, దయచేసి నన్ను పెళ్లి చేసుకో.
మిస్ ఉమే, మీరు బాగానే ఉన్నారు కదా? మీరు నా దగ్గర సురక్షితంగా ఉంటారు. మీకు అసలు నేనేమి జరగనివ్వను. నువ్వు మిస్ సుమని ఏం చేస్తున్నావు? రోబోటాన్ పంచ్! తనపై చెయ్యి వేసే ప్రయత్నం నువ్వు ఎప్పటికీ చెయ్యకు. నీ సంగతి తేలుస్తానుండు. మిస్ సుమి, నాతో రండి. నేను మీకు సరైన విధంగా శిక్షణ ఇస్తాను. ఆమెకు శిక్షణ ఇస్తుంది నేను. వెయిట్ లిఫ్ట్ చేద్దరు గానీ పదండి మిస్ ఉమే. నాతో రండి. ఏదో నాతోనే వస్తుంది. అయ్యా 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 సత్తాన్ రాయ్. చేయండి ఎవరైనా. రోబోటాన్ రోబోటాన్ ఆట ఇంకా అయిపోలేదు. ఇక ముందు చూస్తారు మనం అంటే ఏంటో. ఇదంతా చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మిస్ సుమి ఎక్కడికి వెళ్ళారు? ఇదంతా ఎలా జరుగుతుంది? నిజానికి చాలా జరిగాయి. నీ చెవి నాకు ఒకసారి ఇయ్యి. ఏంటి ఉమనోయామా ఇదంతా చేశాడా? నేనే మిస్ సుమిని. ఇప్పుడు వెనక్కి తీసుకురావాలి. మిస్టర్ ఒమినోయమా, మిస్టర్ ఒమినోయమా, ఆ? మీకు ఫోన్ వచ్చింది. లాబీలో రిసెప్షన్ దగ్గరికి దయచేయండి. మిస్టర్ ఒమినోయమా. ఎవరై ఉంటారబ్బా అది ఇలాంటి టైంలో? మిస్ ఉమే, మీరు ఇంకొంతసేపు అందులోనే ఉండండి. నేను వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఇది తెరవడం ఎవరి వల్ల కాదు. ఇదంతా రోబోట్ నే చేశాడని అతను అనుకుంటాడు. ఎవరండి అసలు మాట్లాడరు? ఇలా నిశ్శబ్దంగా ఉంటే ఏమనుకోవాలి? మిస్ ఉమే, టైం అయిపోయింది. ఇక వచ్చేసేయండి. సహాయం చేయండి. మిస్ ఉమే, ఏమైంది? సహాయం చేయండి. ఏమైంది? నేనున్నాను కదా, నీకేమీ కాదు. తప్పకుండా ఇది ఆ రోబోట్ అని పని. దీనికి తాళం వేసుంటాడు. ఎందుకంటే అతనికి నేనంటే అసూయ. అతను అంతా నువ్వే చేసావు అనుకుంటున్నాడు. నిన్ను వదలండ్రా రే. రోబోటన్, నాకు తెలుసు నువ్వే ఇదంతా చేసావు. ఇంకెవరు ఇలా చేసే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు మిస్ ఉమే నన్ను అసహించుకోవాలని కోరుకుంటున్నావు. అది నిజం కాదు. రోబోట్ అని ఇప్పటి వరకు మీ సుమ్మనే వెతుకుతున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? ఇప్పుడు అందరూ రోబోట్ అని నిందిస్తారు. ఎవరు ఏం చేశారో నాకు అనవసరం. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. రోబోటాన్ డ్రిల్. మిస్ సుమే, ఆమెను తాకవద్దు. మిస్ ఉమే, చల్లని నీళ్ళతో స్నానం చేయండి. మీరు రిలాక్స్ అవుతారు. నేను అదే కోరుకుంటున్నా. సాలి పురుగు, సాలి పురుగు. ఇదేంట ఇదే? సాలి పురుగు. అయ్య బాబాయ్. అసలు ఏంటది రోబోటాన్? సరిగ్గా చూడు, అది రబ్బర్ బొమ్మ. అవును, ఇది రబ్బరు బొమ్మ. అవును, అది రబ్బరు బొమ్మ. సరే, అయితే ఇప్పుడు నేను మీ సుమిని తీసుకెళ్తాను. లేదు లేదు లేదు, ఆగండి ఆగండి. తనను నాకు ఇచ్చేయండి. రోబోటాన్ రోలర్. ఆగు ఆగు రోబోటన్. కాపాడండి. త్వరగా పదకికో. పద పద పద. ఇదన్నమాట. ఆగండి, మర్యాదగా ఆగండి. కాన్ పట్టుకో.
చేస్తా. ఆగండి! ఏయ్, అద్దుగా. బోచి, ఇది ఎంత తేలికగా ఉందని నమ్మలేను. ఇవన్నీ మావి. అయితే అది నువ్వా? ఎందుకలా చేసావు? ఎందుకలా చేసావు చెప్పరా? రే ఆగు! ఆగు రోబోట్. ఆ, మరి ఏం జరుగుతోంది మిస్ ఉమేకి? నేను ఇక్కడున్నాను. నేను మీ అందరితో విసిగిపోయినాను. అసలు మీరు ఏం చేశారో మీకేమన్నా తెలుసా? నేనెక్కడ తప్పు చేశాను? నన్ను క్షమించండి.